దువ్వాడ జగన్నాథం డీజే టీజర్ యూట్యూబ్ లో దుమ్ము లేపుతుంది. బన్నీకి ఈ టీజర్ బాగా కలిసొచ్చినట్లుంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై జరిగినంత చర్చ మరే సినిమాకు జరగలేదన్నది నిజం. అత్యంత వేగంగా 50 లక్షల వ్యూస్ కొల్లగొట్టడం నిజంగా గొప్ప విషయమే. ఈ టీజర్ కు లైక్స్ ఇప్పటి వరకు 1,08,890 రాగా డిస్లైక్స్ చూడండి 92,473 ఉన్నాయి. ఇది ఈ టీజర్ ప్రత్యేకత. ఈ టీజర్ తో కాటమరాయుడు టీజర్ ని కంపేర్ చేసి చూస్తే కాటమరాయుడు 23 రోజుల్లో 2,17,000 లైక్స్ ఉంటే 22,000 డిస్లైక్స్ ఉన్నాయి. అంటే మొత్తం 2,39,000 మంది ఈ టీజర్ ను గమనించి వారి అభిప్రాయాన్ని లైక్స్ ద్వారా చెప్పారన్నమాట. అంటే కాటమరాయుడు టీజర్ ని చూసి 23 రోజుల్లో 2,39,000 మంది స్పందిస్తే అదే డీజేకు 2 రోజుల్లోనే 1,93,000 మంది వీక్షకులు టీజర్ ను గమనించి స్పందించారు. ఈ విధంగా చూసిన దువ్వాడ జగన్నాథం యూట్యూబ్ ను షేక్ చేసింది. రూపాయి ఖర్చు పెట్టకుండా కేవలం 40 సెకండ్ల టీజర్ ఈ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసిందని నిర్మాత దిల్ రాజు గారు మంచి ఖుషీగా ఉండి ఉంటారు. అందుకే తామొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని పెద్దలు అంటుంటారు. దీని అర్థం ఉడుకు రక్తం గల కొంతమందికి తెలియకపోవచ్చు. కొంచెం పెద్దవారిని సంప్రదిస్తే వారు విడమర్చి చెప్తారు. బన్నీ చేతిలోని రొట్టె విరిగింది, తినబోయే రొట్టె కింద పడిందనుకున్నారు. క్రిందికి చూస్తే నేతి గిన్నెలో దర్శనమిచ్చింది. కలిసొచ్చే కాలం అంతే. మరి బన్నీ బెస్ట్ ఆఫ్ లక్.